రోజా గారు మనందరికీ తెలుసు, జబర్దస్త్లోనే కాదు బయట కూడా చాలా అద్భుతంగా కామెడీ చేయగల సత్తా, నటించగల స్థాయి ఉన్నటువంటి నాయకురాలు అనొచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనొచ్చు. అయితే గతంలో ఆవిడ మీద ఉన్నటువంటి నింద ఏంటి అంటే, జబర్దస్త్లో కన్నా జబర్దస్త్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా తిరుపతి దర్శనానికి లేదా అనేక మందికి తిరుపతికి సంబంధించినటువంటి దర్శనం కావాలి అంటే ఓన్లీ రోజా గారిని తలుచుకుంటే చాలు పని అయిపోద్ది అనుకునేటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏ మూల ఎవరికైనా సరే విఐపి దర్శనాల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ తరఫున చేసుకున్న ఘనత, చేపించిన ఘనత, రికార్డులన్నీ కూడా రోజా గారిపై వైపే ఉన్నాయి. అలాంటి రోజా గారు ఈరోజు తిరుపతికి సంబంధించినటువంటి ఆవిడ టూర్లో ఒక మాట అన్నారట. తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు శ్రీవారికి కూడా నిద్ర లేకుండా పోతుంది. మాజీ మంత్రి రోజా మండిపడ్డారట. సాంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రభుత్వం రోజుకి దాదాపు 10,000 మందితో విఐపి దర్శనాలు చేయించుకుంటున్నారు. విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వామివారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తులకు దర్శనాలు తగ్గించేశారు. ఇదేనా పవన్ బీజేపీ సనాతన ధర్మం? ఇదేనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నమూనా ప్రణాళిక అని చెప్పి అంటున్నారట. మరి రోజా గారు ఎవరైనా మాట్లాడొచ్చు. ఏ ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తో లేదంటే బయట వాళ్ళో ఎవరైనా ఈ క్వశ్చన్ అడగచ్చు, కానీ రోజా గారు అడగటం ఏంటి? ఇంత అంటే విఐపి దర్శనాల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేపించిన ఘనత మీదే. అన్ని రికార్డ్స్ మీ వైపే ఉన్నాయి. ఒక్కసారి నిజంగా టీటీడీకి సంబంధించిన ఆర్టీఐ కనుక మనం అప్లై చేస్తే గత వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో అత్యధికంగా ఆ లెటర్ హ్యాడ్లు ఇచ్చింది ఎవరు, విఐపి దర్శనాలు చేసుకున్నది ఎవరు, చేపించింది ఎవరు అని మనం కనుక లిస్టు తీసుకుంటే మీ పేరే కనిపిస్తుంది. చాలా క్లారిటీగా అర్థమైపోద్ది కదా. అయినా కూడా మళ్ళీ ఎందుకని ఇంకా 10,000 మంది చేపిస్తున్నారు, వీళ్ళు చేపిస్తున్నారు, వాళ్ళు చేపిస్తున్నారు అంటే ఎవరు చెప్పినా అది బాగుంటుందేమో, కానీ మీరు మాట్లాడకూడదండి. పైగా అది మీ గురించే చెప్పుకుంటున్నట్టుగా ఉంది. మీ గురించే మీరు బట్టబయలు చేసుకుంటున్నట్టుగా, నేను గతంలో ఇంత చేశాను, శ్రీవారికి నిద్ర లేకుండా చేసిన ఘనత నాదే అని మీరే చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.